చేతిలో సామాజిక అస్త్రం లిరిక్స్ని మనసుతో ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు నా వాళ్ళందరూ పోగొట్టుకున్న విలువలు ఇవి. మా చదువులు విలువలు లేవు. నిజంగా సంవత్సరాల తరబడి చేశాము, మా ప్రాణాలు కోల్పోయినా మా ప్రాణాలకి విలువలు లేవు. నిజంగా డెలివరీస్ అయిన టైంలో మేము కరోనా డ్యూటీస్ చేస్తున్నప్పుడు తల్లులుగా మేము ఓడిపోయాం, బిడ్డలకి పాలు ఇవ్వలేక. మేము ఓడిపోయిన వాళ్ళమే మా బిడ్డల విషయంలో ఖచ్చితంగా. సొంతోళ్ళను పోగొట్టుకున్న చివరి చూపుకు నోచుకోలేని వాళ్ళం మేమందరం కూడా. డ్యూటీల్లో ఉండి మా నాన్నగారు చనిపోతే కరోనా డ్యూటీలో ఉన్నానని మా నాన్న మొహం కూడా నన్ను చూడనీయలేదు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని కూడా ఒక ఆశ, రెగ్యులర్ అవుతాము, మా భవిష్యత్తులు మా పిల్లల బ్రతుకులు మారుతాయని గవర్నమెంట్ మీద హోప్తో ఇన్ని రోజులు ఎదురు చూసాము. ఈ పాట ద్వారా అయినా మా వేదన సీఎం గారికి చేరుతుందనే ఆశతోనే ఈ పాటను రాయడం జరిగింది. సీఎం గారు స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన నెంబర్ 1 ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. చూసారా ఆవేదన పాట రూపంలో మన చంద్రన్న గారికి, అంటే మన ముఖ్యమంత్రి గారికి మన వాళ్ళ ఆవేదనతో విన్నవించుకున్నారు. మరి ఆయన మనసు కరగాలని, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ మనసు కరిగి మీ అందరి సమస్యలు తీరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. చాలా చక్కగా మీరు పాడారు. ఒకసారి అమ్మ ఇట్లా రాసిన అమ్మాయి ఒకసారి ఇటు ఒకసారి అమ్మ. తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడదలుచు. మీరు ఏడిస్తే బాగోదు, అందరూ మీరు ఏడుస్తుందే. మొన్న మా గెస్టులు కూడా పాపం వాళ్ళందరూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నారు. మనం ఇంకా నేను ఇందాక ఫస్టే చెప్పాను, మీ సమస్యలు 50% జరిగిపోయినాయి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు వచ్చినారా, ఇంకో 25% ధైర్యం వచ్చింది, ఇంకో 25% మనందరం కలిసి అయిపోయింది. ఒకసారి అమ్మ మా సునీల్ కుమార్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి అమ్మాయిని సత్కరించి వస్తుంది కోరుకుంటున్నాం. మన సునీల్ కుమార్ మనందరం సెంటర్ రాను, ఒక సెంటర్ కంటే రండి. థ్యాంక్ యూ సార్. ఒక నెక్స్ట్ ఎవరమ్మా, ఎవరు నెక్స్ట్ ఫస్ట్ సమస్య ఎవరు మాట్లాడదలుచుకున్న మీలోనే ఛాన్స్ చేయొద్దాను. ఫస్ట్ కోటేశ్వర గారు, మన స్ట్రగుల్ కమిటీ ప్రెసిడెంట్ కోటేశ్వర గారు ఎక్కడ? కోటేశ్వర గారు పాపం చాలా మీకోసం పరితపిస్తూ ఉంటాడు. మరి ధైర్యంగా మిమ్మల్ని అందరినీ నడిపిస్తూ వారికి ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుదాం. గట్టిగా నిలబట్ల